రామాయణంలో జరిగిన యథార్థ సంఘటన. లక్ష్మణరేఖ ఎందుకు దాటి వెళ్ళకూడదు? పంచవటిలో రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అడవిలో నివాసం చేస్తున్నారు. ఒకరోజు రాముడు మార్చుడి రూపంలో వచ్చిన సునీత మృగాన్ని చూసి వెంబడి వెళ్తాడు. సీతమ్మ ఆందోళన చెంది లక్ష్మణుని రాముని వెళ్ళిపోవడం వల్ల భయపడుతుంది. అప్పుడే లక్ష్మణుడు సీతమ్మకు భద్రత కల్పించేందుకు ఆమె చుట్టూ ఒక వలయాన్ని గీస్తాడు. దీన్ని లక్ష్మణరేఖ అంటారు. లక్ష్మణుడు హెచ్చరిస్తాడు, ఈ గీతను ఎప్పటికీ దాటవద్దు. ఎవరైనా వస్తే గీత లోపల మాట్లాడండి, బయటికి రావద్దు. అది రక్షణ సింహనం మాత్రమే కాదు, ఒక ధర్మాన్ని సూచించే రేఖ. అయితే రావణుడు సన్యాసి వేషం వేసుకొని వచ్చి భిక్షం అడుగుతాడు. సీతమ్మలోని గృహలక్ష్మి స్వభావం, అతిథి దేవభావన వల్ల ఆమె రేఖ దాటి బయటికి వచ్చి భిక్షం ఇస్తుంది. ఈ రేఖ దాటిన క్షణం నుంచే ధర్మానికి విఘాతం మొదలవుతుంది. రావణుడు తన అసలు రూపం బయటపెట్టి సీతమ్మను పుష్పక విమానంలో లంకకు అపహరిస్తాడు. ఈ కథలో లక్ష్మణ రేఖ శారీరకమైన గీత కాదు, నెగిటివ్ శక్తుల నుంచి మనల్ని కాపాడే నియమం. శ్రద్ధగా పాటించాల్సిన ధర్మరేఖ. జీవితంలో కూడా మనం అనుసరించాల్సిన లక్ష్మణ రేఖలు ఉంటాయి. అవి మన రక్షణ కోసం, మన హాని కోసం కాదు.